కొత్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎంపీ అభ్యర్థి వెంకటేష్ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అభ్యర్థి బోని తాతారావు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని, కాంగ్రెస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే అభ్యర్థి తాతారావు అన్నారు. చాలా సార్ పెట్టారు. ఇప్పుడు మంచి ఒక డాక్టర్కి ఇచ్చింది ఓటు సీటు, అది ఉపయోగించుకోండి. గుర్తేంటి పథకం పెట్టారు, సంవత్సరానికి ₹1,00,000 మీ అకౌంట్లో వేసేస్తారు. అంటే నెలకు ఎంత అయింది? నమస్కారం. నేను డాక్టర్ బోని తాతారావు, పాయకరావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిసిసి ప్రెసిడెంట్ షర్మారెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. నేను పాయకరావుపేట నియోజకవర్గంలో మొత్తం పర్యటిస్తున్నాను. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ఈరోజు ఉదయం మేము బంగారంపాలెం, రేవుపోలవరం విలేజ్లో ప్రచారం చేయడం జరిగింది. అక్కడ ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అందరూ మళ్ళీ కాంగ్రెస్ని పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారు. అందరూ కాంగ్రెస్ పథకాలు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అందరూ కోరుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలోను దేశంలోనూ కాంగ్రెస్ మళ్ళీ రావాలని ప్రజలు మనసులో చాలామంది ప్రాంతాలు ఆడుతున్నారు. చాలామంది వేరే పార్టీలు ఉన్నారు కూడా ఈరోజు గెలవవసే అందరూ మళ్ళీ సొంత పార్టీకి రావడం కోసం వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ వల్లనే మనకి మంచి జరుగుతుందని అందరూ గ్రహించారు. మరియు ఈ పథకాలు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ పథకాలు కూడా చాలా బాగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. మహిళలకు ₹1,00,000 సంవత్సరానికి ఇవ్వడం అయితేనేమి, 2 లక్షలు రైతులకి రుణమాఫీ చేయడం అయితేనేమి, ఉద్యోగాలు యువతకు ఉద్యోగ కల్పన అయితేనేమి, తర్వాత ఉపాధి, ఇవన్నీ పథకాలన్నీ, తర్వాత కార్మికులకు, తర్వాత మీ ఇతర పథకాలన్నీ ప్రజల్లోకి చాలా బాగా వెళ్తున్నాయి. ఇది ఈసారి డెఫినెట్గా రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని మేమందరం ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం. మేము సత్యవంతం లేకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మేము మాపై పిసిసి ఇచ్చిన ఈ బాధ్యతను నిర్వర్తిస్తూ తప్పనిసరిగా ఇక్కడ నుంచి నేను విజయం సాధిస్తానని ఈ ప్రాంత ప్రజలకు నేను గత 16 సంవత్సరాల నుంచి నేను బాగా తెలుసు. ఈ ప్రాంతంలో నేను చాలా సర్వీస్ చేస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలందరూ నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఇక్కడ నుంచి నేను విజయం సాధిస్తానని, వీళ్ళందరూ ఈ ప్రాంత ప్రజలందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిసిసి